నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, పీసీఓడి సమస్యను గుర్తించడం ఎలా, పీసీఓడి సమస్య ఉన్నవారికి సహజంగా గర్భం వచ్చే ఛాన్స్ ఉందా, పీసీఓడి ఉన్నవారికి ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేయాలా, పీసీఓడి సమస్యకు చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ విజయ మాధురి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి మాధురి గారు. ఈ రోజు అంటే టాపిక్ లోకి వెళ్లే ముందు 49 వాళ్ళది న్యూ బ్రాంచ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓపెన్ అయిందని మేము విన్నాము. దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్ గా చెప్పగలుగుతారా? బంజారా హిల్స్ రోడ్ ఇంతకు ముందు మనకి సికింద్రాబాద్, ఎల్బీ నగర్, కూకట్పల్లిలో ఉంది. ఇప్పుడు కొత్తగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓపెన్ చేశాము. ఇక్కడ ఈ ఏరియా పీపుల్కి నియర్ బై ఉండటానికి, సో ఈ ఏరియా దగ్గర ఉన్న వాళ్ళు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కన్సల్ట్ అయితే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. సేమ్ ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఎలాగున్నాయో సేమ్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, సో నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 49కి వెళ్ళినట్లయితే వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పీసీఓడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఇది నార్మల్గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో చాలా గుడ్లు మనకు తెలిసినట్టు అండాశయాలు అనేది ఉంటాయి ఆడవాళ్ళకి. ఆ అండాశయాల్లో కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది ప్రాపర్గా టయానికి వస్తుంది అనమాట. నార్మల్గా మనం పుట్టుకతో మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం అనమాట. అది మెచ్యూర్ అయ్యే టయానికి అది హండ్రెడ్స్లోకి వస్తాయి అనమాట. ఆ హండ్రెడ్స్ కొంతమందికి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతా అట్లా స్లోగా తగ్గుతాయి. కానీ కొంతమందికి మినిమం కాకుండా కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు పీసీఓడి కింద వస్తారు. ఈ పీసీఓడిలో ఏంటి అంటే కొంచెం పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అందరికీ ఇర్రెగ్యులర్ ఉంటాయి అని చెప్పలేము, కానీ ఫ్యూ పీపుల్కి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. నార్మల్గా ఎవ్రీ మంత్ 28 డేస్కి 30 డేస్కి పీరియడ్స్ వస్తాయి చాలామందికి. ఈ పీసీఓడి ఎక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 months 3 months, కొంతమంది 6 months. ఎక్కువగా ఈ పీసీఓడి అనేది మనం యంగ్ ఏజ్ కిడ్స్లో చూస్తాం అనమాట. మోస్ట్లీ 25 years లోపల వాళ్ళకి, రేర్లీ 30 years లోపల వాళ్ళకి కూడా ఈ పీసీఓడి అనేది చూస్తాం అనమాట. పీసీఓడిలో చెప్పినట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తుందంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అయితేనే మనకి ఆ నెల ప్రెగ్నెన్సీ కానీ ఆ నెలసరి కానీ వస్తుంది. ఒకవేళ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, నెలసరి కరెక్ట్గా రావటం అనేది తక్కువ ఉంటాయి. సో మీరు మీ హిస్టరీని బట్టి మీరు వస్తే దాన్ని బట్టి మనము ఏం చేయాలి, పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే అనేది మనం పేషెంట్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. అలానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పీరియడ్స్ మిస్సింగ్ అనేది మెయిన్ లక్షణంగా చెప్పొచ్చా? అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటిని ఐడెంటిఫై చేయడం ఎలా? పీసీఓడి మోస్ట్లీ ఎట్లాగంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మెడ చుట్టూతా నల్లగా ఉండటం, చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. కొంతమంది చిన్న అమ్మాయిలకి ఏంటంటే గడ్డం కింద మీసాలు రావటం, లేదంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే పీసీఓడి మనం అంటే టెస్ట్ చేయకుండా కూడా మనం ఇది పీసీఓడి లక్షణాల కింద తీసుకోవచ్చు. కాకపోతే మనము డైరెక్ట్గా చూసి కాకుండా ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. దానికి ఏంటి, బ్లడ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్సులిన్ లేదంటే షుగర్ టెస్ట్ అనమాట. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఈ మెడ చుట్టూతో నల్లదనము, ఈ అన్వాంటెడ్ హెయిర్ ఇదంతా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం స్కానింగ్ ఒకటి కూడా చేసుకుంటాం అనమాట. స్కానింగ్లో ఎగ్స్ అనేది మనకు తెలుస్తుంది ఇంకా క్లియర్గా, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. అయితే నిజంగా వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? పీసీఓడి ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అది మనకి తెలియకుండానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కొంతమంది పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీలో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అట్లా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనము పీసీఓడి ఉన్న వాళ్ళకి చెప్పినట్టు స్కానింగ్ చేసి వాళ్ళకి న్యాచురల్గా అవ్వడానికి ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని చెప్తాం. ఏంటంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్న వెయిట్లో ఒక 10% తగ్గితే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అట్లా పీరియడ్స్ రెగ్యులర్ అయితే ఆబ్వియస్లీ ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా వస్తుంది. ఇట్లా చేసి ట్రై చేసినా కూడా రాకపోతే మనం ఏం చేస్తామంటే పీరియడ్స్ వచ్చేటట్టు రాని వాళ్ళకి వచ్చేటట్టు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ పీరియడ్స్ వచ్చిన తర్వాత
వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేసి ఎగ్ రిలీజ్ అవ్వటానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి ఆ రిలీజ్ అయిన టైంలో భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్తాం అనమాట. అలా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి చాలామందికి. అయితే పీరియడ్స్ సైకిల్ అనేది ఒక అమ్మాయి లైఫ్లో స్టార్ట్ అయినప్పటి నుంచే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తామండి, లేదా లైఫ్ స్టైల్ వల్ల కానీ స్టేజెస్ వైజ్గా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా? యా, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ 1-2 ఇయర్స్ కొంతమంది అమ్మాయిలకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమందికి నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ వల్ల నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్దర్గా వాళ్ళకి పీరియడ్స్. కానీ కొంతమందికి ఇర్రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు కొంతమందికి ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కరెక్ట్ అవుతాయి, కొంతమందికి మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్లగా నార్మల్ అవుతాయి, అట్లా ఉంటాయండి. ఏదైనా మనము ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్లే కాదు, వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ హార్మోన్స్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అయితే ఈ పీసీఓడి సమస్యకు థైరాయిడ్ కూడా రిలేటెడ్గా ఉంటుంది అనుకోవాలా? థైరాయిడ్, పీసీఓడి కొంచెం అండ్ డయాబెటీస్ ఈ 3 ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని థైరాయిడ్ అండ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ రెండింటిని కూడా ఏదైనా అబ్నార్మల్ ఉంటే అవి కరెక్ట్ చేసి మళ్ళీ లైఫ్ స్టైల్ నార్మల్ చేంజెస్ చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్ ఉంటాయి. సో స్ట్రెస్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు. అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్ట్రెస్ రిలేటెడ్గా పీసీఓడి పైన ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? స్ట్రెస్ రిలేటెడ్గా అంటే మెయిన్ థింగ్ పాజిటివిటీ చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఎంత కూల్ అంటే ప్రశాంతంగా నార్మల్ రొటీన్ ఫాలో అవుతా మనం స్ట్రెస్లెస్ ఉంటే పీరియడ్స్ అనే ఇర్రెగ్యులర్ కూడా ఉండొచ్చు. పీసీఓడి మోస్ట్లీ దాని మీద డిపెండ్ అవ్విద్ది అని చెప్పలేం, కానీ స్ట్రెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది చాలా కామన్గా జరుగుతుంది అనమాట. సో మనం స్ట్రెస్ తగ్గించుకొని డైలీ మనము ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1/2 అవర్ to 1 అవర్ డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు చేస్తూ మంచి లైఫ్ స్టైల్ లైక్ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఇట్లా చేస్తూ రెగ్యులర్గా భార్యాభర్తలు కలుస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అయితే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుందండి ప్రెగ్నెన్సీలో? ప్రెగ్నెన్సీలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఆర్ IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఈ 2 పద్ధతులకి కంపల్సరీ ట్యూబ్స్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ మనకి గర్భసంచి ద్వారం ఉంటుంది, ద్వారం తర్వాత ఒక గర్భసంచి ఉంటుంది, గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ పక్కన అండాశయాలు ఉంటాయి అన్నమాట. నార్మల్గా అండాశయం నుంచి అండం రిలీజ్ అయిన తర్వాత ఆ అండం అనేది ట్యూబ్ ద్వారా లోపలికి వస్తుంది. ఫస్ట్ ట్యూబ్లోకి వచ్చి అక్కడ ఉంటుంది. అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే కణాలు అనేవి గర్భసంచి ముఖద్వారం ద్వారా వచ్చి గర్భసంచి ద్వారా ట్యూబ్స్లోకి ట్రావెల్ చేయాలి. ఈ ట్రావెల్ చేసిన తర్వాత ఆ ఎగ్ అండ్ స్పర్మ్ 2 కలిసేది అంటే ఫర్టిలైజేషన్ జరిగేది మనకి ఫెలోపియన్ ట్యూబ్లో. ఆ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత 5th డే తర్వాత గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటాయి. ఎందువల్ల అంటే మేబీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇంకా ఒక్కొక్కసారి చాలామందికి పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ నీరు అనేది ట్యూబ్స్ ద్వారా గర్భసంచిలోకి రావటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ట్యూబ్ స్వెల్లింగ్ ఉండటం ఇట్లా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే హెచ్ఎస్జి అని ఒకటి SIS అని ఒకటి ఉంటుంది అనమాట. హిస్ట్రోసాల్పింగోగ్రాము సెలైన్ ఇన్ఫ్యూజన్ సాల్పింగోగ్రామ్ ఈ 2 టెస్టుల ద్వారా మనం ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి అంటే ఓపెన్ ఉన్నాయా ఓపెన్ లేవా అని చెక్ చేసుకుంటాం అనమాట. ఓపెన్ ఉంటే మనము న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు, IUI అన్న చేసుకోవచ్చు. ఇన్ కేస్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఫ్యూ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట ఓపెన్ చేయడానికి. కానీ ఓపెన్ చేసేది ఇదంతా కొంచెం ట్యూబ్ని ఎంతైనా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది పాతకాలంలో ఎక్కువగా కొంతమంది ట్యూబెక్టమీస్ అంటే 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు లేదు ఇంకా మాకు వద్దు అనుకుని ట్యూబెక్టమీ అంటే ట్యూబ్స్ 2 కట్ చేయించుకోవటం కానీ అక్కడ కుట్లు వేయించుకోవటం కానీ ఇట్లా చేసేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు ఇట్లా ట్యూబ్ బ్లాక్ ఉన్నా ఇట్లా చేసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఇదివరకు కాలంలో లైక్ మనకి అడ్వాన్స్డ్ IVF ట్రీట్మెంట్స్ అన్నీ లేవు, అప్పుడు అదే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా మటుకు అదే చేయించుకున్నారు. ఇప్పుడు మనకి IVF ఆప్షన్ ఉంది, ట్యూబ్స్ అనేవి మనకి లేకపోయినా IVF చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఈ ట్యూబ్స్ ఓపెన్ చేయించుకున్నంత మాత్రాన మళ్ళీ మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే దానికి గ్యారంటీ చాలా తక్కువ. అండ్ సమ్ టైమ్స్ ఈ ట్యూబ్స్ ఓపెన్ చేయటం చాలా కష్టం. మన ఆపరేషన్ సక్సెస్ కూడా అవ్వకపోవచ్చు. అండ్ సక్సెస్ అయినా ఒక్కొక్కసారి ఈ ట్యూబ్స్ మనం డిస్టర్బ్ చేసినందువల్ల ఒక్కోసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మరిన్ని డిస్కస్ చేద్దామండి. కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీలత గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే శ్రీలత, చెప్పండి అమ్మా. మేడం, అదే మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది. ఓకే 7 years నడుస్తుంది ఇప్పుడు. ఓకే అమ్మా. అదే చాలా చోట్ల చూపిస్తున్నాము, ఇంకా ట్యూబ్ టెస్ట్ అవి కూడా చూపిస్తున్నాము. ట్యూబ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉందన్నది. ఓకే ఓకే మీ ఇంకా కాలేదు మేడం పిల్లలు. ఓకే, మీ వయసు ఎంత అమ్మా? నాకు ఒక 27 అట్లా ఉంటాయి మేడం. ఓకే, మీ హస్బెండ్ వయసు? 34, 33 అట్లా ఉంటాయి ఓకే, మేడం. మీ హస్బెండ్కి కనాల్ టెస్ట్ చేయించారమ్మా? కనాల్ టెస్ట్ చూపించాను మేడం, బాగానే ఉంది అన్నారు. బాగానే ఉంది అన్నారు. ఒక్కటి అమ్మ, ఒక్కొక్కసారి అన్నీ నార్మల్ ఉంటాయి. హస్బెండ్ వైపు కనాల్ నార్మల్, ఆడవాళ్ళ వైపు ట్యూబ్స్, గర్భసంచి, ఎగ్స్ అన్నీ నార్మల్ ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనము గ్రూపింగ్ చేస్తాం అనమాట. దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఎగ్ రిలీజ్ అవ్వటము, మళ్ళీ ట్యూబ్లోకి రావటం, ఇదంతా చెప్తున్నాను కదా. ఈ ఎగ్ అనేది, ఈ ట్యూబు ఎగ్ అనేది రెండు అతుక్కొని ఉండవు అనమాట. మీకు ఈ ట్యూబ్ ఇలా ఫ్లోట్ అవుతుంది, ఈ ఓవరీ అనేది ఇట్లా ఫ్లోట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఓవరీ అంటే అండాశయము ఎప్పుడైతే ఎగ్ని రిలీజ్ చేసిందో ఈ ట్యూబ్ ఎమ్మటే క్యాచ్ చేయాలి. అది ఆ సైకిల్లో ఇన్ కేస్ ఈ ట్యూబ్ ఎమ్మటే క్యాచ్ చేయలేకపోతే ఎగ్ని, అది పొట్టలోకి పడిపోద్ది. ఈ ఎగ్ అనేది ఈ ట్యూబ్లోకి వస్తేనే మీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే కణము ఎగ్ కలవగలిద్ది. ఈ ఎగ్ అనేది ఈ ట్యూబ్లోకి రాకపోతే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఇదంతా బాడీలో జరిగే పద్ధతి, అది మనం బయట ఏం చేయలేమన్నమాట. సో అందుకని ఒకసారి మీరు వస్తే మనము ఇంకొకసారి మీరు ఫ్యూ టెస్ట్ చేసి అసలు ఎంతవరకు అనేది న్యాచురల్గా వస్తుందా, లేదంటే ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీకు వస్తుందా అనేది మనం చెప్పగలం అనమాట. సో అలానే ఇప్పుడు మనం చూస్తే ఈ సర్జరీస్ అనేవి మ్యాండేటరీ అంటారా, అంటే లాప్రోస్కోపీ లాంటివి పీసీఓడి వాళ్ళకి మ్యాండేటరీ అంటే ఇంతకుముందు ఇట్ వాజ్ కంపల్సరీ. పీసీఓడి వాళ్ళకి అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ లేనప్పుడు పీసీఓడి వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ చేస్తారనమాట. ఈ ఓవరీస్ మీద చిన్న చిన్న ఘాట్లు లాగా పెడితే హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి, పీరియడ్స్ రెగ్యులర్ వచ్చి ఎగ్ రిలీజ్ అయ్యిద్ది అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, అన్ని ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం, ఐయుఐ చేయొచ్చు. కొన్ని ట్యాబ్లెట్స్ అంటే డ్రగ్స్లో కూడా మంచి డ్రగ్స్ వచ్చినాయి. దాని ద్వారా మనము అన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసుకోవటం, ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి ఈజీగా జరుగుతుంది. సో ఆపరేషన్స్ అనేది ఆల్మోస్ట్ 90% కట్ ఆన్ అయినాయి. అంటిల్ అన్లెస్ మనం ఎన్ని ట్యాబ్లెట్స్ కానీ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు చాలా రెసిస్టెంట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్నాడు. అలాంటి వాళ్ళకి ఈ టెక్నిక్ ఒక్కసారి ట్రై చేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మెథడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐయుఐ అంటే ఏంటండి? ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రొసీజర్లో ఎట్లా అంటే మనము హస్బెండ్ దగ్గర నార్మల్గా మళ్ళీ సేమ్ పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు నుంచి ఆడవాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేసి రిలీజ్ అయ్యే టైంలో నార్మల్గా భార్యాభర్తలు కలుస్తారు. ఈ ఐయుఐలో ఏం చేస్తామంటే హస్బెండ్ దగ్గర నుంచి మనం కణాలు తీసుకొని అవి ల్యాబ్లో వాష్ చేసి జస్ట్ మొటైల్ స్పర్మ్స్ అంటే మూమెంట్ కదలికలు పక్కాగా ఉన్న స్పర్మ్స్ చిన్న పెల్లెట్ లాగా ఒక 0.3 ml అంతా కింద స్టాగ్నెట్ అయ్యిద్ది అనమాట. అది మనం ఒక చిన్న సిరెంజ్ దాంట్లోకి తీసుకొని డైరెక్ట్గా నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కణాలు తీసుకెళ్ళి డైరెక్ట్గా గర్భసంచి దగ్గర పడేస్తాం అనమాట, గర్భసంచి లోపల వేస్తాం. అప్పుడు ఈ కణము ఈ ఎగ్ కలవటానికి డిస్టెన్స్ అనేది తగ్గిద్ది అనమాట ఐయుఐలో. నార్మల్గా ఏంటంటే చెప్పినట్టు ఇందాక నేను కణాలు కింద ఉంటాయి గర్భసంచి ద్వారం దగ్గర, అక్కడి నుంచి ఈ కణం అనేది ట్యూబ్ దాకా వెళ్ళాలంటే ఆ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఆ స్పర్మ్కి.
సో మనం ఐయుఐకి అక్కడ ముందు వేస్తే ఆ డిస్టెన్స్ తగ్గిద్ది, ఇంకా మిగతా ఆ రెండు కలవటానికి ఈజీగా ఉంటాయి అనమాట. కొంతమంది ఏంటంటే భార్యాభర్తలు కలవలేని వాళ్ళు ఏదన్నా టయానికి, లేదంటే కొంతమంది బిజీగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎరెక్షన్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది కొద్దిగా హెల్ప్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ ఇంకా మిగతా అంతా బాడీలో జరిగే ప్రొసీజరే ఉంటుంది. ఈ ఒక్క స్పర్మ్ అనేది మనం గర్భసంచిలో వేస్తాం అనమాట. దానివల్ల ఫ్యూ కపుల్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. మరి ఐవీఎఫ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ ఐవీఎఫ్ అంటే నార్మల్గా ఐయుఐలో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మొత్తం మన బాడీలో మన ట్యూబ్లో జరుగుతాయి. అండము అను స్పర్మ్ అనేది కలవటం అన్ని ట్యూబ్లోనే జరుగుతాయి. ఐవీఎఫ్లో ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, మొత్తం ఎగ్ అండ్ కణం అనేది మనము ల్యాబ్లో కలుపుతాం అనమాట మనం మొత్తం. సో ఇదేంటంటే ఆడవాళ్ళకి ఇక్కడ ఏం చేస్తాం, ఇంజెక్షన్స్ ఇస్తాం 10 రోజుల పాటు. నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ ఫ్యూ బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించి ఒక 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఒక 3 to 4 స్కాన్స్ చేస్తాము. మనం ఇచ్చే ఇంజెక్షన్ డోసేజ్ సరిపోతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా అనేది చెక్ చేసుకొని, గ్రోత్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇంజెక్షన్స్ ఇస్తాం. కొంతమందికి 10 days ఉంటుంది, కొంతమందికి 12 days ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద గ్రోత్ మనం అది ప్రొలాంగ్ చేస్తాం. వన్స్ ఎప్పుడైతే ఫాలికల్స్ అన్నీ ఒక 17 to 18 mm వచ్చి 16 to 17 mm ఆర్ 18 mm వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తాం అనమాట. ఆ లోపల ఉండే గుడ్డు మెచ్యూర్ అవటానికి అనమాట. ఇప్పుడు ఫాలికల్ అనేది ఒక నీటి బుడగలాగా అన్నీ పెరుగుతాయి. మనకి చాలా ఎగ్స్ ఉంటాయి నార్మల్గా మన అండాశయాలు, అవన్నీ పెరుగుతాయి అనమాట. అవన్నీ ఒక చిన్న సైజ్ బాల్ లా తయారవుతాయి. నీటి లోపల ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, దాని లోపల ఎగ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్ మెచ్యూర్ అవడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 35 to 36 అవర్స్కి మనం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చిన్న మత్తు ఇచ్చి ఆ ఎగ్స్ అన్ని ఆడవాళ్ళే బయటికి తీస్తాం. ఆ తీసిన ఎగ్ని అదే టైంలో ఒక 1-2 hours తర్వాత హస్బెండ్ కణాలని తీసుకొని ఆ హస్బెండ్ కణము ఎగ్ ఒక డిష్లో వేసుకొని కణం తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎగ్లోకి కలుపుతాం అనమాట. సో ఫర్టిలైజేషన్ అంతా ల్యాబ్లో జరిగిద్ది. సో అది ఫర్టిలైజేషన్ అయిందా లేదా, ఈ ఎగ్ కణము కలిసి ఫర్టిలైజ్ అంటే ఒక ఎంబ్రియో లాగా ఫామ్ అయిందా, ఫర్టిలైజ్ అయిందా అనేది నెక్స్ట్ డే మనకి తెలుస్తుంది అనమాట. సో అంతా ల్యాబ్లో జరిగింది కాబట్టి ఇదంతా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, భూమయ్య గారు. భూమయ్య గారు మేడం నమస్కారం మేడం. చెప్పండి, డాక్టర్ గారికి సమస్య చెప్పండి. చెప్పండి భూమయ్య గారు. క్లియర్గా లేదు, ఇంకొంచెం కరెక్ట్గా మాట్లాడగలరా? మీ ఆడియో బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. సరే మేము ఒక దగ్గర పెట్టుకోవచ్చాము. నార్మల్ గా మాకు మంచిగా ఓకే. అయితే మనకి అంటే చాలా మంది కూడా మెడికేషన్ త్రూ ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఆస్కారం ఉండొచ్చండి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి? అదే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నాను కదా, లైక్ హిస్టరీ తీసుకుంటాం మనం. ఫస్ట్ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళకున్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల డిపెండ్ అయ్యాడు. కొంత యంగ్ కపుల్స్కి కొంచెం ఒబెసిటీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఏదైనా థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఎలివేటెడ్ అట్లా ఉన్న వాళ్ళకి దాని ప్రకారంగా ట్యాబ్లెట్స్ ఇచ్చి చేస్తే వాళ్ళు ఒక 3 months కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యింది, వెయిట్ తగ్గిన అలాంటి వాళ్ళకి న్యాచురల్గా బాగానే వస్తుంది. చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా తీసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఇంత పర్సెంటేజ్ అనేది క్లియర్గా చెప్పలేం, కానీ ఛాన్సెస్ ఆర్ దేర్ 10 to 15%. ఓకే. అయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఈ వాటర్ బబుల్స్ కూడా ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకునే దానికి హడిల్గా ఉన్నటువంటి కేసెస్ కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటారు? పీసీఓడి వాటర్ బబుల్స్ అంటే అండాశయంలో ఎక్కువ ఎగ్స్ ఉండటం వల్ల అనమాట. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లీడ్ చేస్తుంది, అంతా వైస్ వర్సా. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, మనకి ప్రెగ్నెన్సీ రాకపోవటము అన్నీ జరుగుతాయి. సో మనము అట్లా జరిగిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అయితే మోడిఫికేషన్స్ చేసుకొని లైఫ్ స్టైలు, ఫ్యూ యోగా ఎక్సర్సైజెస్ చెప్తాము, షుగర్ ట్యాబ్లెట్స్ పెడతాం. వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ ఉంది అని అనలేం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. బాడీలో కొంచెం షుగర్ ఎలివేషన్స్ అవన్నీ ఉంటాయి. దానివల్ల మనం షుగర్ ట్యాబ్లెట్స్ కొన్ని ఇచ్చి నార్మల్ అయిన తర్వాత
ఫస్ట్ అయితే న్యాచురల్గా చెప్తాము, అవ్వకపోతే నెక్స్ట్ IUI. ఎందుకంటే PCOD ఇది ఒక్కటే ప్రాబ్లంగా తీసుకోలేము, ఒక్కోసారి హస్బెండ్ వైపు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హస్బెండ్ ప్రాబ్లం కూడా చెక్ చేసుకొని హస్బెండ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము వాళ్ళకి దాని ప్రకారంగా IUI IVF. కానీ IVF కొంతమంది IUIలో కూడా ఎగ్ రిలీజ్ అయిన వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చామనుకో మంచిగా ఎగ్స్ వస్తాయి, కానీ ఎక్కువ ఎగ్స్ వస్తాయి, కాకపోతే హాఫ్ ఆఫ్ ద క్వాలిటీ ఎగ్స్ బెటర్గా ఉంటాయి, హాఫ్ కొంచెం బ్యాడ్గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో. కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి వాళ్ళకి. IUI న్యాచురల్గా ట్రై చేసినా రాకపోతే రాదు అనేది లేదు PCOD వాళ్ళకి, IVFలో వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి వాళ్ళకి. నెక్స్ట్ కాల్ అండి, వెంకటరమణ గారు ఉన్నారు. వెంకటరమణ గారు. హలో, వెంకటరమణ గారు చెప్పండి. అదే అండి కాల్ చేస్తున్నాను, టీవీలో మాట్లాడుతాను. మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు మీతో. మేడం చెప్పండి వెంకటరమణ. అదే మేడం, ఇట్లా హాస్పిటల్ తిరుగుతున్నామా, తిరుగుతుంటే మాకు ఇట్లా కుదరలేదు మేడం, కణాలు తక్కువ ఉన్నాయని చెప్పినారు. ఓకే ఓకే, మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందండి? 5 years అవుతుంది మేడం. 5 years. మీ వైఫ్ ఏజ్ ఎంత? మా వైఫ్ ఇప్పుడు 20 పడతాయి సార్. మీ వయసు? నా వయసు 24. 24. ఓకే ఓకే. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేమిద్దరం మేడం. అన్న తమ్ముడు ఉన్నాడా మీకు? నేను పెద్ద. మీరే పెద్దనా? అంటే కణాలు తక్కువ లేకపోతే 0 అట్లా ఏదన్నా అట్లా ఏమన్నా చెప్పారు? 2% ఉన్నాయి మేడం, నాకు తక్కువ ఉన్నాయి. ఓ తక్కువ ఉన్నాయి. ఓకే, ఇట్లా తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒకసారి రండి, మేము అసలుకి ఎంత తక్కువ ఉన్నాయి అనేది ఒట్టి కౌంట్ ఒకటే కాదు, దాని మొటిలిటీ అంటే కదలికలు, నార్మల్ ఫార్మ్స్ అంటే స్పర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకొని ట్యాబ్లెట్స్, చిన్న ఏజ్ కాబట్టి మీకు ఎందువల్ల ఇంత తక్కువ ఈ చిన్న ఏజ్లో మీకు వచ్చింది అనేది ఒకసారి మనం దాని కాజ్ ఏంటనేది ఫైండ్ చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఒకసారి కుదిరితే రండి, చూసి దాన్ని బట్టి చెప్తాం. అలానే డాక్టర్ గారు, ఈ ఒబిసిటీ అనేది ఈ PCOD సమస్యకు ఎంతవరకు అంటే దాని ఇంపాక్ట్ పెంచే అవకాశం ఉంటుంది? ఈ క్వశ్చన్ కాలర్ తీసుకుంది. సుధారాణి గారు. హలో, సుధారాణి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. ఏమండి, నాకు అంటే మే 21st డేట్ వచ్చింది. ఓకే. 27th ఏమో పెళ్ళయింది. ఓకే. అయితే వెంటనే నెక్స్ట్ మళ్ళీ డేట్ రాలేదు, కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ప్రెగ్నెన్సీతో పాటు పక్కన సిస్ట్ కూడా ఉంది అంటున్నారు. అంటే ఏం సిస్ట్ అని చెప్తున్నారమ్మా? ఏం సిస్ట్ అది? హలో హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి. ఏం సిస్ట్ అది, ఎంత సైజ్ సిస్ట్ అనేది ఏమన్నా చెప్పారా మీకు డాక్టర్ గారు అంటున్నా? చెప్పారండి. ఎంత సైజ్ ఉంది సిస్ట్? లెఫ్ట్ ఓవరీలో చెప్తాను. అంటే ప్రస్తుతానికి అయితే సైజ్ చిన్నగానే ఉంది, ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు. ఒకవేళ పెరిగితే ప్రెగ్నెన్సీకి ఉన్న ప్రాబ్లం వస్తుందండి. మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో ఏ సిస్ట్లు పెరగవమ్మా, కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. ఓకేనా? అంటే అది సిస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట. చిన్న సిస్ట్ 2 centimeters లెస్ దాన్ 2 to 3 centimeters అయితే పర్లేదు, ఎక్కువ పట్టించుకోవద్దు, ప్రెగ్నెన్సీ నార్మల్గానే కంటిన్యూ అవుతుంది. కానీ అది అసలు ఏం సిస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. డిపెండ్స్ ఆన్ ద సిస్ట్ మనం ప్రోగ్నోసిస్ అంటే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం అనమాట. పట్టించుకోవచ్చా లేదా అనేది మనం చెప్తున్నాను కదా, అది సిస్ట్ని బట్టి సైజుని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయమాద్రి గారు.